హాయ్ హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ పులుసు మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే వచ్చేయండి, చూసేయండి. ముందుగా ఆనియన్స్ బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయాలి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత వేయాలి. అట్లాగే ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఈ చింతపండు వాటర్ యాడ్ చేశాక ఒక గ్లాస్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసి అప్పుడే కట్ చేసుకున్న ఫ్రెష్గా ఉన్న ములక్కాలన్నింటినీ కూడా ఇందులో వేసేసి కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికనిస్తూ ఉండాలి. మరో పక్క గుడ్లను ఉడకబెట్టేసుకున్నాం కదండి. ఉడకబెట్టిన గుడ్లకి నాట్లు పెట్టి బాగా కాగిన ఆయిల్లో కారం, పసుపు వేసి బాగా ఈ గుడ్లన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపాలండి. బాగా వేగిన గుడ్లన్నింటినీ కూడా కాగుతున్న పులుసులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి 10 నిమిషాలు బాగా ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మరియు ములక్కాడ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా నోటికి తినాలనిపిస్తే ఈ రకంగా పులుసు పెట్టుకోండి. చాలా కంటే చాలా కమ్మగా ఉంటుంది. సో 10 to 5 నిమిషాలు బాగా మగ్గనిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.